నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్ననే పారాయణం కంప్లీట్ అయింది. అవును. అఖండ సప్తాహము సప్తాహము చాలా చక్కగా వైభోగంగా జరిగింది. రకరకాల మిరాకిల్స్ చూపించారు స్వామి. అవునా? దాని గురించి మాట్లాడుకుందాం అక్క. మీరు వివరంగా నాకు చెప్పాలి స్వామి ఏమి సంకేతాలు చూపించారు అనేది. తప్పకుండా. సారీ, దానికంటే ముందు అనఘాష్టమి అంటే అష్టమి వచ్చేస్తోంది. ఆ రోజు చిత్తా నక్షత్రం ఉండబోతోంది. మరి అనఘాష్టమికి సంబంధించి ఏమైనా చెప్తారా? తప్పకుండా పద్మిని. అది కూడా గుప్త నవరాత్రుల్లో వస్తుంది. అష్టమి తిథి అని అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. మనం అనగా స్వామి, అనగా లక్ష్మి, అనగాష్టమి వ్రతం చేస్తాము. స్వామివారి నక్షత్రంతో కలిపి వచ్చింది. ఎవరికైతే ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉద్యోగ సమస్యలు అంటే అన్సర్టనిటీ జీవితాల్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆ రోజు జరుపుకుంటే మంచి ఫలితాన్ని స్వామిస్తారు. ఎందుకంటే స్వామి నక్షత్రంతో పాటు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, వాళ్ళందరూ కూడా ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాల్ని స్వామివారు ఇస్తారు. పీఠంలో జరుగుతుందా? పీఠంలో జరుగుతుంది అనగాష్టమి వ్రతం. అక్కడికి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. అయితే మేము రాలేని వాళ్ళు మేము ఇంట్లో కూర్చొని ఎలా చేసుకోవాలి, మాకు అనగాష్టమి వ్రతం చేసుకోవడం రాదు అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఉసిరి మొక్క తెచ్చుకొని చక్కగా ఉత్తరం వైపు పెట్టుకోండి. ఉసిరి మొక్క ఏంటంటే లక్ ఫార్ట్యూన్ని తీసుకొస్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి అందులో ఉన్నట్టే. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది. ఆ మొక్కను తీసుకొచ్చి పెట్టుకొని చక్కగా అనగా స్వామి, అనగా లక్ష్మి ఫోటో పెట్టుకోండి. లేదు అనంటే అందులోనే ఇద్దరి రూపాల్ని భావించుకొని చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి నేతి దీపాన్ని వెలిగించుకోండి. ఉసిరి మొక్క దగ్గర నేతి దీపాన్ని వెలిగించుకోండి. ఏ సమయంలో? అనగాష్టమి వ్రతం రోజు ఉదయం పూట వెలిగించుకోండి, సాయంత్రం పూట కూడా వెలిగించుకోండి. దీపం 2 పూటలో వెలిగించుకోండి. ప్రదోష కాలం దీపానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని స్వామివారు చెప్పారు. ఉసిరి చెట్టు దగ్గర ఉదయం వెలిగించుకోవాలి, నేతితో దీపం వెలిగించుకోవాలి. అలాగే నైవేద్యంగా ఏదో ఒకటి పరమాన్నము, అమ్మవారికి అష్టమి తిథి కదా, క్షీరాన్నము, పరమాన్నం, అలా ఏదైనా ఒకటి చేసి అమ్మవారికి పెట్టుకోవాలి. శుక్లపక్ష అష్టములన్నీ కూడా ఏ మాసంతో సంబంధం లేకుండా శుక్లపక్ష అష్టముల్ని దుర్గాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. అవును. దుర్గాదేవికి విశేషంగా అర్చన చేసుకోవడం అనేది చాలా మందికి తెలిసినటువంటి విషయమే. అవును. అందున నవరాత్రుల్లో వస్తున్నటువంటి అష్టమి డెఫినెట్ గా అమ్మవారి ఆరాధనతో పాటు ఇట్లా అనఘాదేవిని ప్రత్యేకించి చేసుకోవాలి. అనఘాదేవిలోనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉన్నారు కాబట్టి అమ్మవారిని దుర్గాదేవిని స్తుతించినట్టే అవుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా తిరుగుతున్నప్పుడు ఏ స్తోత్రం చదువుకోవాలంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనుకొని 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ 9 ప్రదక్షిణలు కూడా ఇలా చేయాలి. దాంతో పాటు దుర్గాదేవి, దుర్గాష్టమి అంటే శత్రువుల్ని, శత్రు బాధలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓం హ్రీం ధూం దుర్గాయే నమః అని 108 సార్లు హ్రీం హ్రీం ఓం హ్రీం 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 ఓం హ్రీం ధూం దుర్గాయే నమః అని 108 సార్లు ఆ స్తోత్రాన్ని జపించాలి. అద్భుతంగా. అప్పుడు శత్రునాశనం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. శత్రునాశనం అంటే ఎవరైతే శత్రువులతో ఇబ్బంది పడుతున్నారో, ఆఫీస్ లో ఇబ్బందులు ఉంటాయి అందరికి, ఆఫీస్ లో కూడా చాలా లేనిపోనివి నా మీద చెప్తున్నారు అనుకునే వాళ్ళకి, లేదా బయట కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు అందరు కూడా శత్రువులతో. కాంపిటేటివ్ వరల్డ్ కదా పద్మిని, ఒకరి పైకి రాకూడదు అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికి కూడా ఆ రోజు దుర్గాష్టమి కాబట్టి దుర్గా అమ్మవారిని ముందు ప్రకృతిలోని శక్తిని తీసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ, పంచభూతాల నుంచి వచ్చే శక్తిని ఆ రోజు స్వీకరించాలి. దుర్గాష్టమి ఎలా అయితే మనం జరుపుకుంటామో దేవీ నవరాత్రుల్లో ఆ విధంగా జరుపుకోవాలి. అండ్ చక్కగా ఈ 108 సార్లు కుంకుమ పూజ చేసుకుంటూ, శ్రీచక్రం ఉంటే ఇంట్లో శ్రీచక్రం మీద కుంకుమ వేసుకుంటూ చేయండి జపం. ఓం హ్రీం ధూం దుర్గాయే నమః అంటూ ఇలా గోముఖం ఇలా పెట్టుకుంటూ కుంకుమ వేసుకుంటూ చేయండి చక్కగా. ఇందాక నేను చెప్పాను కదా నైవేద్యము, చక్కగా లక్ష్మీదేవికి అయితే క్షీర అన్నము, దుర్గాదేవికి అయితే
పులిహోర చేసి పెట్టుకోండి, 2 నైవేద్యాలు పెట్టుకోండి. రైట్, తప్పకుండా. ఇక అనఘాష్టమి, అసలు అనఘాష్టమి గురించి చెప్పటం, అసలు అనఘాష్టమి చేసేటటువంటి మహిమ గురించి చెప్పటం అనేది అది సాధ్యపడేటటువంటి విషయం కాదు. చెప్పలేం వర్ణనాతీతం అసలు. అంటాం కదా, ఆ, అలాంటిది. అస్సలు చెప్పలేం ఆ మహిమ ఎంత. బాబోయ్, ఏంటి ఇంత పవర్ఫుల్ అనిపిస్తుంది. ఇది అసలు దీని గురించి తెలియనప్పుడు అక్క, సారీ ఇది ఒక్కటి ఆ చెప్పేస్తాను. తప్పకుండా దీని చెప్పు. గురించి తెలియనప్పుడు ఏమిటి అనఘాష్టమి వ్రతం గురించి ఇంతలా చెప్తున్నారు, ఫస్ట్ ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి ఇంతలా చెప్తున్నారు, ఒక్కసారి చేసినంత మాత్రాన్నే అసలు జీవితంలో పెను మార్పులు చూడడం అనేది జరిగింది. చాలా మార్పులు వస్తాయి ఏంటి ప్రతి ఇంత ఒక్కరి మహిమ? జీవితంలో. ఆ, దేవతలు సైతము చేసినటువంటి వ్రతం అనగాష్టమి వ్రతం. ఉమ్. పూర్వము దశరథ మహారాజు శ్రీరామచంద్రుడితో చేయించిన వ్రతం వావ్. అనగాష్టమి బా. వ్రతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో చేయించినటువంటి వ్రతం అనగాష్టమి వ్రతం. కాత్య వీరాజునితో దత్తాత్రేయ స్వామి చేయించింది అనగాష్టమి వ్రతం. ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆయన స్వయంగా చేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కాత్య వీరాజునుడు. ఉమ్. శ్రీపాద శ్రీవల్లభుడు శంకర్ భట్ చేత చేయించింది కూడా అనగాష్టమి వ్రతమే. ఉమ్. అనగాష్టమి వ్రతం విశిష్టత చాలా చక్కగా శ్రీపాద శ్రీవల్లభుల వారు శంకర్ భట్టికి చెప్పడం జరిగింది. అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా వస్తుందాక ఈ అనగాష్టమి వ్రతం విశేషంగా? గురించి చాలా చాలా విశేషంగా ఉంటుంది అసలు ఈ అనగాష్టమి వ్రతం అనేది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మన మన జనరేషన్ లో ఇంచుమించు దీనికి ఇంత ప్రాచుర్యం రావడానికి గల కారణం గణపతి సచ్చిదానంద స్వామి వారు. అవును, ప్రతి గుడిలో కూడా అవును. అనగాష్టమి వ్రతాలు, సామూహిక అనగాష్టమి వ్రతాలు. అవును. ఈ సామూహిక అనేది దత్తస్వామికి చాలా ఇష్టం పద్మిని. ఉమ్, ఉమ్. సామూహిక అనగాష్టమి వ్రతం అంటే స్వామి అక్కడే ఉంటారు. ఉమ్. సామూహిక అఖండ సప్తాహ గురుచరిత్ర పారాయణ అంటే స్వామి అక్కడే ఉంటారు. ఉమ్. సామూహిక సిద్ధమంగళ స్తోత్రం అంటే స్వామి అక్కడే ఉంటారు. Right. అలాంటి అద్భుతమైన వ్రతం ఏదైనా ఉందంటే అనగాష్టమి వ్రతం అని చెప్పుకోవచ్చు. Right. అసలు. అంతలా తీసుకొచ్చిన గణపతి సచ్చిదానంద స్వామి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. అవును, ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఒక అవధూత స్వరూపంగా అంతే. భావిస్తున్నాం అందరికి కూడా. అంతే. అందుకే కదా ఇప్పుడు ఎంతో మంది జీవితాల్లో మార్పు రావటం, సుఖ సంతోషాలు వాళ్ళ జీవితంలోకి రావటం అనేది స్వామి వ్రతం ఒక్కసారి చేసుకున్నంత మాత్రాన్ని. ఒక్కసారి అందుకే చాలా ఉమ్. ఒకటేసారి 10,000 మందితో కూడా చేస్తూ ఉంటారు అబ్బా, అనగాష్టమి. అద్భుతం. కన్నుల పండుగగా ఉంటుంది అది చాలా అసలు బాగుంటుంది నిజంగా. అనగాష్టమి వ్రతం. ఆయన డివోటీస్ కి బాగా పరిచయం. అవును, చాలా. Right. ఎందుకంటే జీవితంలో తెలియని వాళ్ళు కూడా ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేసుకొని చూడండి, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని చెప్తాను. Right. ఎందుకంటే ధన కనక వస్తు వాహన ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, అలాగే ఉద్యోగము చెప్పాను కదా, భార్యాభర్తల మధ్య సౌఖ్యము, అలాగే సంతానం లేని వారికి సంతానము, పాడి పంటలు, ఇవన్నీ కూడా స్వామిస్తున్నారు. అయితే ఇది మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి దత్త జయంతి నాడే కాకుండా శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టములన్నిటి అప్పుడు కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ప్రతి అష్టమికి, బహుళాష్టమికి చేసుకోవచ్చు, దీనికి చేసుకోవచ్చు, అద్భుతం. రెండిటికి చేసుకోవచ్చు. Right. అసలు వీలైతే కంటిన్యూగా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. మనకు మనమే చేసుకోవచ్చు కూడా, హ్యాపీగా చేసుకోవచ్చు కూడా, అలా కూడా చేసుకోవచ్చు. రైట్. ఎలా చేసుకోవచ్చు మరి, ఎలాగా ఈ వ్రతం అని అంటే పూజా స్టోర్స్ లో కూడా ఈ మధ్య విరివిగానే అందుబాటులో ఉన్నాయి. అవును. అనఘాష్టమి వ్రత కల్పం, వ్రత పుస్తకం అన్న మాకు దొరుకుతున్నాయి. రాదు అది అనుకునే వాళ్ళు ఇలా మన దగ్గర సామూహికంగా చేసుకోవచ్చు. దత్తపీఠంకి కూడా వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందటం మొదలు పెడితే జీవితం ఇంకా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తారు. అంతే. సముద్రమైనా కూడా చక్కగా నడిచేయచ్చు, చక్కగా ఈదుకొని వెళ్ళిపోవచ్చు. జయ గురుదత్త అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య అనుకుంటూ ఒడ్డుకొచ్చేస్తారు. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. పీఠంలో జరగబోతున్నటువంటి క్రతువు కూడా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్కారం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.